నాయన ఉదయం ఇప్పుడు నీ కృపలో భద్రపరిచినందుకు వందనం ప్రభా. మమ్మల్ని సజీవ లెక్క చేర్చి సంఘం నడిపించిన విధానం బట్టి వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ కానుకల గురించి ప్రార్థించిన సహాయం దయచేయండి నాయన. ఈ కానుకలను ప్రభా ఇచ్చే హస్తములను కూడా దీవించండి నాయన. చేయి చాపి ఇచ్చుటకు సహాయం దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి. 30, 60, 100 ఫలింపజేయన సహాయం దయచేయండి ప్రభా. కానుకలను సంఘం కొరకు వాడబడుటకు సహాయం దయచేయండి. ఈ సంఘం ద్వారా ఎన్నో సంఘాలు స్థాపించుటకు సేవ నిమిత్తం వాడబడుటకు సహాయం దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. Waiting for thy gracious
Master, speak, thy servant heareth. యజమానుడు మాట్లాడము, నీ సేవకుడు ఆలకించుచున్నాడు. మంచి పాట అది. దేవుని సన్నిధికి మనం వచ్చినాము టు హియర్ వాట్ అవర్ మాస్టర్ సేస్. దేవుని సన్నిధికి మనం ఎందుకు వచ్చినామంటే ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయన మాటను వినాలి. సో హియరింగ్ టు మాస్టర్, మరి మన యజమానునికి మనము చెవియొగ్గి మరి తన మాటను ఆలకించడము ఎంతో అవసరం. సో ఇఫ్ యూ డోంట్ హియర్ హిస్ వర్డ్, యూ కెనాట్ ఫాలో హిమ్. ఆయన మాట మనం వినకుంటే ఆయనను మనం వెంబడించలేము. ద లార్డ్ సెడ్, మై షీప్ హియర్ మై వాయిస్ అండ్ ఫాలో మీ. నా గొర్రె నా స్వరం వింటుంది, నన్ను వెంబడిస్తుంది అని. సో ఫాలోయింగ్ లార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రభును వెంబడించడము చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ యూ హ్యావ్ టు హియర్ హిస్ వాయిస్ అండ్ దెన్ ఫాలో హిమ్. ఆయన స్వరం వినాలి, ఆయనను వెంబడించాలి. సో దట్ ఈస్ వాట్ వీ లుక్ దిస్ మార్నింగ్. ఇదే మనం యుద్ధకాలం మనం చూస్తాము. సో గాడ్ ఈజ్ లీడింగ్ ఇన్ దట్ డైరెక్షన్. మరి దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్స్ అమాంగ్ us త్రూ హిజ్ వర్డ్ అండ్ త్రూ ద హిమ్స్. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన పాటల ద్వారా, మరి గీతముల ద్వారా, లేకుంటే స్తుతి ద్వారా, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మన మధ్యలో పని చేస్తుంటాడు. కాబట్టి సో ఐ కెన్ సీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్కింగ్ అమాంగ్ us. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwelling among us. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సో అది మనం నమ్ముతున్నాము. సో బై ఫెయిత్ వీ బిలీవ్ దట్. సో దట్ ఈస్ వాట్ దిస్ మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు లుక్ యాజ్ వీ sang Master Speak. అండ్ దిస్ మార్నింగ్ అవర్ మెసేజ్ ఫర్ దిస్ మార్నింగ్స్ పోర్షన్, మరి ఇది ఉదయకాలము మనం లేఖన భాగం ఏదైతే చూస్తున్నామో దాని కొరకు మన అంశము, ద థీమ్ ఫర్ దిస్ మార్నింగ్స్ మెసేజ్ ఈస్ ఫెయిత్ స్పీక్స్. విశ్వాసము మాట్లాడుతుంది. యాజ్ మాస్టర్ స్పీక్స్ టు us and faith speaks. విశ్వాసం కూడా మాట్లాడుతుందంట. సో హీబ్రూస్ 11 chapter 4th verse. హీబ్రూస్ 11:4. హెబ్రీ 11:4 తెలుగులో చదువు. విశ్వాసము ద్వారానే హేబేలు కయను కంటే దేవునికి మరి శ్రేష్టమైన బలిని అర్పించెను. దాని ద్వారానే దేవుడు తన ఈవులను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉండినందున అతడు నీతిమంతుడను సాక్ష్యమును పొందెను. మరియు దాని ద్వారానే అతడు చనిపోయినను మాట్లాడుచున్నాడు. By faith Abel offered unto God a more excellent sacrifice than Cain, by which he obtained witness that he was righteous, God testifying of his gifts, and by it he being dead yet speaketh. We all look to the Lord in prayer. Our loving Heavenly Father, we thank you for this wonderful day you have given us. Thank you for your goodness, thank you for your mercy, and thank you for your favor. Father, you have allowed us to live on this earth. You have extended our life on this earth to praise you and to worship you, Father. As long as we live on this earth, as long as we have the breath in our body, Lord, help us to praise you and worship you, to thank you, Father. This morning we come to your presence. Lord, we wanted to hear your word. Lord, open our understanding, open our mind, open our heart to understand your word. Speak to our hearts, Father. Give us the unction of the Holy Spirit of God to function in our lives. We commit ourselves into the loving hands. We praise you and we worship you. We honor you. We commit this prayer into the loving hands. Ask all these things in most precious name of our Lord and Savior, Jesus Christ's name. Amen. So we thank God for giving us another privilege to come to his presence and to hear his word. మరి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరొకసారి దేవుడు మన మధ్యలో ఆయన సన్నిధిని ఇచ్చినాడు. ఆయన సన్నిధికి మనం తీసుకొని వచ్చినాడు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి మన మధ్యలో అతిథులు ఉన్నారు. సో వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సో అతిథులు ఎవరైతే ఉన్నారో సో మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సో వీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ చర్చ్. మరి సంఘానికి వచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అండ్ ఆల్సో మన ఓల్డెస్ట్ మెంబర్ ఆఫ్ అవర్ చర్చ్, అంటే వయసులో ఓల్డెస్ట్ మెంబర్ ఆఫ్ అవర్ చర్చ్, మరి సిస్టర్ రూత్ క్రిస్ దాస్. మరి తను కూడా షీఈ్ అబౌట్ 84, రైట్, 84, 85. సో ఆ ఏజ్లో కూడా తను దేవుని సన్నిధికి రావాలనేది ఆన్ వీల్ చైర్ షీ కేమ్. మరి ఆ వీల్ చైర్లో రావడం చాలా ఆనందము. ఎందుకంటే
షీ లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ఎంతో ప్రేమించింది కాబట్టి సో తనని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సో వి వేర్ ప్రేయింగ్ ఫర్ హర్. మరి చాలా మటుకు తన కొరకు ప్రార్థన చేసినాము. సో గాడ్ హెస్ గివెన్ హర్ స్ట్రెంగ్త్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రావడానికి దేవుడు తనకిచ్చిన బలంను బట్టి, వృద్ధాపంలో దేవుడు తనకిచ్చిన భారంను బట్టి, బలంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఓకే, సో దిస్ మార్నింగ్ Hebrews 11:4, Hebrews chapter 11 speaks about faith. మరి విశ్వాసం గురించి మాట్లాడుతుంది కాబట్టి సో ద కీ వర్స్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ 6th verse. మరి దీంట్లో 6వ వచనం అనేది మూల వచనము. ఎవ్రీ చాప్టర్ యాజ్ అ కీ వర్స్. మరి ప్రతి అధ్యాయానికి ఒక మూల వచనం ఉంటుంది. సో Hebrews 11 chapter 6th verse is the key verse. Okay, but without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టపరచడం అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ ఇన్ యూ. మీ లోపల విశ్వాసం లేకుంటే, నా లోపల విశ్వాసం, మన లోపల విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఇష్టపరచడము అసాధ్యము. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. సో ఫర్ హీ దట్ కమిట్స్ టు గాడ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఈజ్. దేవుని యొద్దకు ఎవరైతే వస్తున్నారో దేవుడు ఉన్నాడని నమ్మాలి అంట. సో దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఈస్. అండ్ దట్ హీ ఈజ్ ఏ రివార్డర్ ఆఫ్ దెమ్ దట్ డిలిజెంట్లీ సీక్ హిమ్. తనను శ్రద్ధతో వెతికే వారికి దేవుడు బహుమానం ఇచ్చేవాడంట. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినాం ఆయన మాటలు వినడానికి. కాబట్టి ఫెయిత్ స్పీక్స్. విశ్వాసము మాట్లాడుతుంది. డస్ ఫెయిత్ స్పీక్? విశ్వాసం మాట్లాడుతుందా? డస్ బైబిల్ గివ్స్ ది ఆన్సర్ దట్ ఫెయిత్ స్పీక్స్? బైబిల్ ఎక్కడన్నా జవాబు చెప్తుందా విశ్వాసం మాట్లాడుతుందని? ఎస్, బైబిల్ సేస్ ఫెయిత్ స్పీక్స్. ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ విల్ సీ ఫెయిత్ వాక్స్. దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం చూస్తాం విశ్వాసం నడుస్తుందంట. సో దిస్ మార్నింగ్ వీఆర్ సేయింగ్ ఫెయిత్ స్పీక్స్. విశ్వాసము మాట్లాడుతుంది అనే అంశంను మనం చూస్తున్నాం. సో న్యూ టెస్ట్మెంట్ షైన్స్ లైట్ ఆన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ to illuminate us with the light of Jesus Christ. So that is my explanation about Hebrews 11 chapter. New Testament shines light. అని ఈ యొక్క పాత నిబంధన మీద క్రొత్త నిబంధన ఒక వెలుగును ప్రకాశింపజేస్తుంది అన్నమాట. ఎందుకంటే పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ జస్ట్ ఎ షాడో, బట్ ద రియాలిటీ ఈజ్ న్యూ టెస్ట్మెంట్. ఇది వాస్తవము. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రియాలిటీ. యేసుక్రీస్తు వాస్తవమైనవాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క వెలుగులో క్రొత్త నిబంధన మనకు కొన్ని లోతైన విషయాలను తెలియజేస్తుంది. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 4th verse, బై ఫెయిత్ ఏబుల్ ఆఫర్డ్ అంటు గాడ్ అ మోర్ ఎక్సలెంట్ సాక్రిఫైస్. తెలుగు మరొకసారి. విశ్వాసము ద్వారానే హేబేలు కయీను కంటే దేవునికి మరి శ్రేష్టమైన బలిని అర్పించెను. So many of us have the question, why God rejected Cain's offering and why God accepted Abel's offering? దేవుడు ఎందుకు ఆబేలు యొక్క అర్పణను అంగీకరించినాడు, కయీను యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు? Is God unjust? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పక్షపాతియా? Is God respecter of persons? దేవుడు మనుషులను కొంతమందిని గౌరవిస్తాడు, కొంతమందిని గౌరవించడా? నో, గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్ గాడ్, ఈజ్ రైచస్ గాడ్, ఈజ్ జస్ట్ గాడ్. అంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు అనమాట. సో ఈజ్ గ్రేట్ గాడ్, మరి చాలా గంభీరమైన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం. సో ప్రాబబ్లీ విల్ సీ ది ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఈ యొక్క ప్రశ్నలకు అన్నిటి కూడా జవాబు మనం చూస్తాం. వై గాడ్ రిజెక్టెడ్ Cain's offering and why God accepted Abel's offering. ఆబేలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించినాడు, కయీను యొక్క అర్పణను దేవుడు ఎందుకు నిరాకరించినాడు, తృణీకరించినాడు అనేది మనం ఈ యొక్క వర్తమానంలో మనం చూస్తాము. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా కయీను శ్రేష్టమైన అర్పణను అర్పించినాడంట. విశ్వాసం ద్వారా. నోటీస్ దట్ వర్డ్ బై ఫెయిత్. దట్స్ వై ది న్యూ టెస్ట్మెంట్ షైన్స్ ది లైట్ ఆన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ టు ఇల్యూమినేట్ us, మనల్ని కొద్దిగా వెలిగింప చేయటకు. ఈ క్రొత్త నిబంధన యొక్క వచనము పాత నిబంధన యొక్క వచనం పైన ఒక లైట్ చూపిస్తుంది అనమాట. అంటే దాంట్లో ఉండే లోతైన మర్మములను మనకు ప్రకాశింపజేస్తుంది, మనల్ని వెలిగింపజేస్తుంది అనమాట దేవుని యొక్క వాక్యము. అందుకే మనకు క్రొత్త నిబంధన పాత నిబంధన రెండు అవసరము.
We believe in New Testament and Old Testament. We believe in complete 66 books of the Bible. We reject Apocrypha, 9 books. We don't accept that. Apocrypha అనేది మనం దాన్ని అంగీకరించాము, దాన్ని మనం స్వీకరించాము. కాబట్టి we believe only 66 books, the word of God. దేవుని యొక్క వాక్యం అనేది మనం నమ్ముతున్నాం. కాబట్టి in moreover we believe in King James Version translation. That is the perfect preserved word of God. ఇది దేవుని యొక్క పరిపూర్ణమైన భద్రపరచబడిన దేవుని యొక్క వాక్యము. కింగ్ జేమ్స్ బైబిల్ అనే వర్షన్ ఏదైతే ఉందో అది అందుకే మనము కింగ్ జేమ్స్ బైబిల్ నుంచి తెలుగులోనికి తర్జుమా చేయడం జరిగింది. కాబట్టి బిఎస్ఐ ఈజ్ నాట్ ఫ్రమ్ కింగ్ జేమ్స్ బైబిల్, బిఎస్ఐ ఈజ్ ఫ్రమ్ ఎన్ఐవి. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు బైబిల్ వర్షన్స్, బట్ వీఆర్ లుకింగ్ ఎట్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యం గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఫెయిత్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ గాడ్ అండ్ హెవెన్లీ థింగ్స్. ఫెయిత్ స్పీక్స్ అబౌట్ ఇన్విజిబుల్ థింగ్స్. విశ్వాసం అనేది అదృశ్యమైన వాటి కొరకు మాట్లాడుతుంది. నువ్వు ఎన్నడూ చూడని విషయాలను మాట్లాడుతుంది విశ్వాసం అనేది. సో డస్ యువర్ ఫెయిత్ స్పీక్? నీ విశ్వాసం ఇది నా మాట్లాడుతుందా? సో దట్ ఈస్ అ క్వశ్చన్. అది మన ప్రశ్న. నీ విశ్వాసం మాట్లాడుతుందా? డస్ యువర్ ఫెయిత్ స్పీక్? ఇఫ్ ఇట్ స్పీక్స్, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పీక్? ఒకవేళ మాట్లాడితే అది ఏం మాట్లాడుతుంది? Your faith always speaks about God and heavenly things. దేవుడు పరలోక సంబంధమైన విషయాల గురించే మాట్లాడుతుంది ఎల్లప్పుడు కూడా నీ విశ్వాసము. దట్స్ వై అవర్ ఫెయిత్ ఈస్ నాట్ అ బ్లైండ్ ఫెయిత్. మన విశ్వాసము గ్రుడ్డి విశ్వాసం కాదు. వి కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ గాడ్. మరి దేవుని యందు మనం సంపూర్తిగా నిలిచి ఉన్నాం కాబట్టి నమ్మిక ఉన్నాం. అందుకే పౌల్ సేస్ 2 Corinthians 4 chapter, మరి 2 కొరింథీ 4వ అధ్యాయంలో మరి పౌల్ అంటాడు ఇక్కడ, మరి ఏం మాట్లాడుతుంది? సో వాట్ స్పీక్స్, ఏం మాట్లాడుతుంది? 2 Corinthians 4 chapter 13 to 18, 13 నుంచి 18 దాకా చదువు. 4 chapter 13 to 18. మేము అదే విశ్వాసం యొక్క ఆత్మను కలిగి ఉండి నేను విశ్వసించి తిని కావుననే నేను పలికి ఉన్నానని వ్రాయబడిన ప్రకారముగా మేము కూడా విశ్వసించి అందును గురించి మాట్లాడి we having the same spirit of faith. అదే విశ్వాసం యొక్క ఆత్మను మేము కలిగి ఉన్నాము అనే మాట చెప్తారు. కాబట్టి ఇక్కడ ఇంకేమంటాడంటే అకార్డింగ్ యాజ్ ఇట్ ఈస్ రిటన్, ఐ బిలీవ్డ్, నేను నమ్మి ఉన్నాను. నోటీస్ దట్ వర్డ్ పాల్ ఈజ్ సెయింగ్ సింగులర్లీ, అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతాడు. నేను నమ్మి ఉన్నాను. ఐ బిలీవ్డ్ అండ్ దేర్ఫోర్ హ్యావ్ ఐ స్పోకెన్ వాట్ ఐ బిలీవ్ దట్ ఐ స్పీక్. ఫెయిత్ స్పీక్స్ వాట్ యు బిలీవ్ దట్ యు లివ్. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాని మీదనే బ్రతుకుతావు. ద వే యు ఆర్ లివింగ్, యు ఆర్ బిలీవింగ్ ఇన్ దట్ వే. యు ఆర్ షోయింగ్ దట్ యు బిలీవ్ ఇన్ దట్. నువ్వు ఏదైతే నడుస్తున్నావో, ఏదైతే జీవిస్తున్నావో, నువ్వేమంటున్నావు అంటే నేను ఇది నమ్ముతాను. దట్స్ వై మెనీ పీపుల్ వి లివ్ అవర్ ఓన్ లైఫ్. వీఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద మనం విశ్వాసం ఉంచడం లేదు. మన సొంత జీవితం జీవిస్తున్నాము. ఇది నాకు సరైనదని అనుకుంటున్నాము. కాబట్టి వీ కెనాట్ లివ్ యాజ్ వాట్ యూ వాంటెడ్ టు లివ్. వీ హ్యావ్ టు లివ్ వాట్ వి బిలీవ్, ఆర్ వీ హ్యావ్ టు లివ్ వాట్ ద బైబుల్ సేస్. బైబుల్ ఏం చెప్తుందో అదే మనం నమ్మాలి. కాబట్టి వీ ఆల్సో బిలీవ్ అండ్ దేర్ ఫోర్ స్పీక్. మేము నమ్ముతున్నాము, అదేం మాట్లాడుతున్నామని చెప్తాడు. కాబట్టి ఇక్కడ క్రిందికి మళ్ళీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. సో వాట్ హీ టాక్స్ అబౌట్, ఏం నమ్ముతాడని. కాబట్టి ఫెయిత్ స్పీక్స్ వాట్ వాస్ ఇన్ ద బైబుల్ అండ్ నాట్ అవుట్ ఆఫ్ ద బైబుల్. విశ్వాసం అనేది బైబుల్లో ఏముందో అదే మాట్లాడుతుంది, బైబుల్లో లేనిది మాట్లాడదు. కొన్నిసార్లు అంటాం మనం, అరే ఇది బైబుల్లో లేదు కదా ఎందుకు చెప్తున్నారంటే, అవునండి ఇట్లా కూడా చేయొచ్చు అంటే నువ్వు అది నమ్ముతున్నావు అనమాట. బైబిల్లో లేనిది నువ్వు నమ్ముతున్నావు అనమాట. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేయడం అవసరం. ఇంకా మనం చూసాం. సో ఫెయిత్ స్పీక్స్ టు స్ట్రెంగ్థెన్ ది బ్రదరన్ అండ్ ఇట్ విల్ నెవర్ డిస్కరేజ్ అదర్స్. ఫెయిత్ స్పీక్స్ టు స్ట్రెంగ్థెన్ us, టు స్ట్రెంగ్థెన్ సంబడి. విశ్వాసం అనేది ఎందుకు మాట్లాడుతుందంటే, వై ఫెయిత్ స్పీక్స్, ఎందుకు విశ్వాసం మాట్లాడుతుందంటే టు స్ట్రెంగ్థెన్ సంబడి. It will never discourage anybody. Faith always encourages. విశ్వాసం అనేది అందరినీ కూడా ప్రోత్సహిస్తుంది. కాబట్టి సో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫెయిత్ స్పీక్స్ అబౌట్ యువర్ టెస్టిమనీ ఆర్ ద వే యు ఆర్ లివింగ్.
విశ్వాసం అనేది నీ సాక్ష్యం గురించి మాట్లాడుతుంది. వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ మనీ యువర్, నీకు ఎటువంటి సాక్ష్యం ఉంది అనేది మనం చూస్తున్నాం. సో బై ఫెయిత్ ఏబెల్ ఆఫర్డ్ అంటు గాడ్ అ మోర్ ఎక్సలెంట్ సాక్రిఫైస్, మరి శ్రేష్టమైన అర్పణను అర్పించినాడంట. దేర్ ఆర్ ఓన్లీ 2 ways or 2 kinds of people in the world. ఈ లోకంలో 2 రకాల మనుషులే ఉన్నారు. దేర్ ఆర్ ఓన్లీ 2 ways, 2 మార్గాలు ఉన్నాయి. అందుకే యేసుప్రభు చెప్పినాడు, వన్ ఈజ్ స్ట్రైట్ గేట్ అండ్ ది నారో వే అండ్ బ్రాడ్ వే. ఇరుకైన మార్గము, విశాల మార్గము, 2 ఉన్నాయి. ఓన్లీ 2 ways, ఓన్లీ 2 kinds of people, ఓన్లీ 2 kinds of religion. 2 రకాల వ్యక్తులు ఉన్నారు, 2 రకాల మార్గాలే ఉన్నాయి, అంతే, 2 ఉన్నాయి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అనమాట. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, వన్ ఈజ్ స్పిరిచువల్ మ్యాన్ అండ్ వన్ ఈజ్ అన్రైచియస్ మ్యాన్ ఆర్ న్యాచురల్ మ్యాన్ ఆర్ కార్నల్ మ్యాన్. ఒక స్వాభావికమైన మనిషి, ఒక ఆత్మీయమైన మనిషి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కయీను ఆబేలు, కెయిన్ అండ్ ఏబుల్. చాలా మంది ఈ లోకంలో ఆబేలు యొక్క క్రమంలో నడవకుండా ఉన్నారు. ఎందుకంటే కయ్యూను మార్గంలో నడిచినారు. లోకమంతా కూడా కయ్యూను మార్గంలో నడుస్తుంది. అందుకే యూదా పత్రిక 11వ వచనం చెప్తాడు, జూడ్ 11 యూదా పత్రిక 11వ వచనంలో అంటాడు, చాలా మంది కయ్యూను మార్గంలో వెళ్తున్నారంట. చదవం అక్కడ, జూడ్ 11 యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వీరికి శోకము, ఏలైనగా వీరు కయ్యను మార్గమును వెళ్ళియున్నారు. Woe unto them, for they have gone in the way of Cain. కయీను మార్గంలో వెళ్ళినారంట. All the ungodly people are in the way of Cain. అందరూ దైవహీనులు, దేవుని నమ్మని వారు అందరూ కూడా కయీను మార్గంలో వెళ్ళినారు. ఏబేలు యొక్క మార్గం ఏంటి? వాట్ ఈస్ ద వే ఆఫ్ ఏబుల్? సో అది మనం చూసాం, అక్కడ గమనిస్తాం. ఇక్కడ వై గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ కెయిన్స్ ఆఫరింగ్, కయ్యూని యొక్క అర్పణను దేవుడు ఎందుకు స్వీకరించలేదు? దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ వై గాడ్ రిజెక్టెడ్ దట్. ఎందుకు దేవుడు దాన్ని తృణీకరించినాడంటే, ఏబుల్ అండ్ కెయిన్ బోత్ బ్రాట్ ది ఆఫరింగ్ టు గాడ్. ఇద్దరు కూడా దేవునికి ఒక అర్పణ తీసుకొని వచ్చినారు. అంటే ఇతను ఒక అర్పణ తెచ్చినాడు, అతను ఒక అర్పణ తెచ్చినాడు. దేవునికి అర్పించడానికి, దే వాంటెడ్ టు సాక్రిఫైస్ ఆర్ దే వాంటెడ్ టు ఆఫర్ టు గాడ్. దేవునికి ఒక అర్పణను తీసుకొని వచ్చినారు. కయ్యను తీసుకొచ్చినాడు, ఆబేలు తీసుకొని వచ్చినాడు. సో దానిలో కొన్ని మాటలు మనం గమనిస్తాము. మెనీ పీపుల్ దే గో ఇన్ టు ద వే ఆఫ్ కెయిన్. వాట్ ఈస్ ద వే ఆఫ్ కెయిన్? కయ్యను యొక్క మార్గం ఏంటి? ఆబేలు యొక్క మార్గం ఏంటి? ఆబేలు వెళ్ళిన మార్గం ఏంటి? కయ్యను వెళ్ళిన మార్గం ఏంటి? అబౌట్ సాల్వేషన్, రక్షణ విషయంలో. కయ్యను క్రియల మీద ఆధారపడినాడు తన రక్షణ కొరకు. కెయిన్ డిపెండెడ్ ఆన్ హిస్ ఓన్ రైచియస్నెస్, ఆన్ హిస్ ఓన్ వర్క్స్ ఫర్ సాల్వేషన్. తన అర్పణ ఏదైతే అర్పించినాడో, దట్ ఈస్ ఆఫరింగ్, ఏదైతే అర్పణ అనేది ఇచ్చినాడో, ఇట్ గివ్స్ అ పిక్చర్ దట్ హీ డిపెండ్స్ ఆన్ హిస్ ఓన్ వర్క్స్, on his own righteousness, on his own he wanted to approach God. తనంతట తానే దేవుని సన్నిధికి రావాలని కోరినాడంట. యు నో దట్? మీకు తెలుసా ఒకటి? we ourselves cannot approach to God. మనంతట మనము దేవుని సన్నిధికి వెళ్ళలేము, దేవుని యొద్దకు మనం వెళ్ళలేము. అందుకే సినాయి పర్వతం మీద దేవుని యొక్క షికానా గ్లోరీ వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. మోషే ఒక్కడే పైకి వెళ్ళినాడు. అందుకే ఇశ్రాయేలీయులు అంటారు, ఓ అయ్యా మోషే. ఏమంటారంటే, దేవుని మహిమ అక్కడ రావడంతో, భూమి కంపించడంతో, ఆ దేవుని యొక్క స్వరము వినడంతో, ఆ ఉరుములు మెరుపులు వాటన్నిటి వినడంతో వాళ్ళు భయపడి ఏమంటారంటే మోషేతో, అయ్యా మేము దేవుని దగ్గరికి వెళ్ళలేము, నీవు దేవుడు నీకు ఏం చెప్తున్నాడో, నువ్వు దేవునితో ఏం చెప్తావో అవన్నీ కూడా మా పక్షాన నువ్వే మాట్లాడు, మేము మాత్రము వెళ్ళలేము అని అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసిన మనం కూడా ఆ దేవుని సన్నిధిలో మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు లేకుండా మనము దేవుని సన్నిధికి ప్రవేశించలేము.
Without Jesus, we cannot approach to God. That's why Jesus has become the mediator between man and God. మనుషునికి దేవునికి మధ్యలో ఆయన మధ్యవర్తి అయినాడు. దట్స్ వై ఆన్ ద క్రాస్, సిల్వ మీద, హీ జాయిన్ మ్యాన్ అండ్ గాడ్ టుగెదర్. మరి మనిషిని దేవుణ్ణి కలిపినాడు. బికాస్ జీసస్ ఈజ్ గాడ్, ఎందుకంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి. సో Cain, he depended on his own works, on his own righteousness, తన సొంత నీతి మీద ఆధారపడినాడు. దట్ ఈస్ వాట్ he offered to God. దేవునికి అదే అర్పించినాడు. He didn't offered a substitute, he offered his own labor. I believe we got the answer for that. Why God rejected Cain's offering. కయ్యూని యొక్క అర్పణను దేవుడు ఎందుకు తృణీకరించినాడు అంటే, కయ్యూను తన కష్టార్జితము దేవునికి అర్పించినాడు. అంటే తన కష్టార్జితం అంటే తను ప్రయాసపడింది అంతా కూడా ఏమనుకున్నాడంటే, నేను దేవునికి ఇది ఇవ్వడంతో నేను పరలోకానికి పోతానని. తనకు ప్రత్యామ్నాయము అంటే సబ్స్టిట్యూట్, అంతేనా? తన యొక్క ప్రత్యామ్నాయము ఎవరు? యేసు ప్రభు. తనకు బదులుగా, అందుకే కయ్యూని ఏబేలు ఏం చేసినాడు? తనకు బదులుగా ఒక గొర్రెను అర్పించినాడు. అదే భేదం అనమాట. కయ్యూని ఏం చేసినాడంటే తన కష్టమంతా చేసి, మనం అంటాం మరి దేవునికి అట్లనే ఇవ్వాలి కదండి. వాళ్ళు ఇచ్చిన అర్పణ ఏంటి తెలుసా? దేవునికి ఏం చేసినారు? అందుకే ఇక్కడ మనము పాత నిబంధనలో అది మాత్రమే మనము చూస్తే మనకు గ్రహింపు అనేది తక్కువ ఉంటుంది. అందుకే మనకు క్రొత్త నిబంధన యొక్క వెలుగు ఏం చూపిస్తుందంటే, విశ్వాసముతో ఆబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణను అర్పించినాడు. ఏంటి అది అనేది మనం ఇక్కడ చూసాం. సో Cain, he offered it by his works, that is works based salvation. He believed in works based salvation. కయ్యూను ఏం నమ్మినాడంటే క్రియలతోనే రక్షింపబడతానని నమ్మినాడు. అందుకే క్రైస్తవత్వం అంతా కూడా క్రియల మీద రక్షణ ఆధారపడింది. మరి నువ్వు రక్షింపబడినావు అంటే, అవును రక్షింపబడి. ఎట్లా రక్షింపబడి? బాప్తిజం తీసుకున్నా నేను పరలోకానికి పోతాను. బాప్తిజం నేను పరలోకానికి తీసుకొని వెళ్ళదు, అది క్రియ. కృప ద్వారా మనం రక్షింపబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మెనీ పీపుల్, సో మెనీ ఆఫ్ ద పీపుల్ డిపెండ్ ఆన్ సెల్ఫ్ వర్క్స్ ఆర్ సెల్ఫ్ రైచియస్నెస్. చాలా మంది మీ సొంత నీతి మీద, మన సొంత క్రియల మీద ఆధారపడతాం. మేము చాలా మంచోళ్ళమండి, అందుకే మేము పరలోకానికి వెళ్తాం. నేను చాలా మంచివాడిని, లేకుంటే నేను చాలా మంచి ఆమెను, మరి నా లోపల ఏ పాపం లేదు, నేనంత మంచి, నేను అన్ని మంచి చేస్తాను, ఎవరికి హాని చేయను, ఒక చీమకు కూడా హాని చేయను, కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను. దేవుడు దాన్ని అంగీకరించాడు. నీ పాపము నాకు బదులుగా యేసు ప్రభు మరణించినాడు. ప్రత్యామ్నాయం అన్నమాట. నీకు బదులుగా యేసు ప్రభు తన ప్రాణం నర్పించినాడు. అది నువ్వు నమ్మాలి. నీ అంతటా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అందుకే యేసు ప్రభు చెప్పినాడు, తండ్రి యొద్దకు చేరాలి అంటే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ చేరలేరు. I am the way, the truth and the life. No man cometh to the Father but by me. నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళడం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, అది దట్ ఈస్ అ వే టు హెవెన్, పరలోకానికి వెళ్ళే మార్గం అదే అన్నమాట. కాబట్టి సో Cain, he depended on his self works or self righteousness. Cain offered a rebellious offering. Do you know that? Cain offered a rebellious offering. కయ్యూను తిరుగుబాటు యొక్క అర్పణను అర్పించినాడు. దట్స్ వై గాడ్ రిజెక్టెడ్ ఇట్. Cain offered unto God which he had labored to produce. కయ్యూను ఏం చేసినాడంటే తన యొక్క ప్రయాసం ఏదైతే పడినో దాన్ని తీసుకొచ్చి అర్పించినాడు. What is that? Cain, he didn't produce sheep. ఆయన గొర్రెను అంటే ఏమంటామో దాన్ని ఉత్పత్తి చేయలేదు, లేకుంటే ఆయన దాన్ని తయారు చేయలేదు కదా. కయ్యూని ఏం చేసినాడు? పంటను పండించినాడు. దినమంతా కష్టపడి పంటను తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చినాడు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్ళడము నా క్రియలతోటి, నా సొంత బలముతో నేను వస్తాను పరలోకానికి అని. రాలేము ప్రియులరా. ఎందుకంటే ఆదామవ్వలు దేవుని మాటను తృణీకరించినారు కాబట్టి వాళ్ళు చేసిన పాపం. తర్వాత Cain didn't offered a substitutionary offering. He didn't offered a substitutionary offering.
తనకు ప్రత్యామ్నాయంగా ఒక బలిని అర్పించలేదు, లేకుంటే అర్పణను ఇవ్వలేదు. అది గమనించాలి. సో కైన్ రిజెక్టెడ్ ద బ్లడ్ ఆఫరింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కయీను రక్తముతో అర్పణను రిజెక్ట్ చేసినాడు అన్నమాట. ఎందుకంటే హీబ్రూస్ 9:22, హెబ్రీ 9:22, that gives the answer. So that's why I said New Testament shines the light on the Old Testament to illuminate us in the light of Jesus Christ. So that is what we are saying. Hebrews 9:22, హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్రం చొప్పున దాదాపు అన్ని విషయములు రక్తముతోనే శుద్ధీకరింపబడెను, మరియు రక్తము చిందించకుండా మన్నింపు లేదు. And without shedding of blood is no remission. Cain, why God rejected Cain's offering? కయ్యేను యొక్క అర్పణను దేవుడు ఎందుకు తృణీకరించాడంటే he didn't offer a blood. రక్తమును చిందించలేదు, అక్కడ రక్తంతో అర్పణను చేయలేదు. దేవుడు దాన్ని తృణీకరించినాడు. అంటే మన దేవుడు రక్తపాతమైన దేవుడా? కాదు. మన రక్తముతో ఏంటంటే అది యేసు ప్రభు యొక్క రక్తం. కొన్ని నిమిషాలలో మనం చూస్తాం వై గాడ్ యాక్సెప్టెడ్ ఏబెల్స్ ఆఫరింగ్ అండ్ వై గాడ్ రిజెక్టెడ్ కైన్స్ ఆఫరింగ్. కయ్యని యొక్క అర్పణను దేవుడు ఎందుకు తృణీకరించినాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయాలి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఏబెల్, సో వి నో దట్ గాడ్ రిజెక్టెడ్ కైన్. కయ్యను దేవుడు తృణీకరించినాడు, మీకు తెలుసు, మనందరికి తెలుసు. జెనసిస్ 4:1-15, ఆది కాండము 4వ అధ్యాయము 1-15 వరకు మనం చూస్తాం. అక్కడ ఒక ప్రాముఖ్యమైన వచనం ఉంది. దాంట్లో కయ్యను ఏం చేసినాడంటే తన లోపల ఉండే స్థితిని తాను గుర్తుపట్టకుండా తనంతట తాను నీతిమంతుడని అనుకొని, తన లోపల పాపం లేదనుకొని తను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు దాన్ని అంగీకరిస్తాడనే ఆలోచనతో వెళ్ళినాడు. అందుకే దేవుడు అక్కడ ఒక మాట అంటాడు, చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము, జెనసిస్ 4:6 and 7, 6-7. సో 5 నుంచి చదవం. కానీ కయ్యను అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు గనుక కయ్యను ఎంతో ఉగ్రుడాయను, మరియు అతని ముఖ వైఖరి చిన్నబోయాను. అప్పుడు ప్రభు కయ్యనుతో, నీవెందుకు ఉగ్రుడవై ఉన్నావు, మరియు నీ ముఖ వైఖరి ఎందుకు చిన్నబోయాను? నీవు మేలైనది చేసిన ఎడల నీవు అంగీకరించబడకపోదువా? అయితే నీవు మేలైనది చేయని ఎడల పాపము ద్వారమునొద్దనే పొంచి ఉండును, మరియు నీ ఎదుట దాని వాంఛ కలుగును గనుక నీవు దానిని ఏలుదు అనను. And the Lord said, 6th verse, and the Lord said unto Cain, ప్రభు కయ్యనుతో అన్నాడు, and the Lord said unto Cain, why art thou wroth? నువ్వు ఎందుకు కోపగించుచున్నావు, ఉగ్రుడు అయిపోయినావు? And why is thy countenance fallen? నీ ముఖస్థుతి ఎందుకు పడిపోయిందంటే, if thou doest well, ఒకవేళ నువ్వు మేలైనది చేసి ఉంటే, what is doing well? మంచిది, మేలైనది ఏంటి? God knows that. What is a good thing? మేలైనది ఏంటో దేవునికి తెలుసు. He knows. దేవునికి తెలుసు అది. కానీ ఇక్కడ కయ్యను మేలైనది చేయలేదంట. If thou doest well, shall thou not be accepted? నువ్వు మేలైనది చేసి ఉంటే దేవుడు నిన్ను అంగీకరించాడా? ఏమండి, ఏది మేలైనది? ఎలా తెలుస్తుంది నీకు మేలైనది? హౌ డు యు నో దట్ విచ్ ఇస్ బెటర్ థింగ్? మేలైనది నీకు ఎలా తెలుస్తుంది? హౌ డస్ ఏబెల్ నోస్ ది బెటర్ థింగ్? మేలైనది ఆబేలుకి ఎలా తెలుసు? హౌ డు వి నో దట్? ఎట్లా తెలుసు? గాడ్ సెడ్ అండ్ ఆడమ్ మే బి టాట్ హిమ్. ఆదాము చెప్పింటాడు, ఆదాము తన కొడుకులకు నేర్పించింటాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఐ వాంటెడ్ టు గివ్ యూ ఆ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా బలమైన ఒక ఉదాహరణ మనం దానిలో తీసుకుందాం. యు నో దట్ హౌ ఏబెల్ నోస్ దట్? ఆబేల్కు అది ఎట్లా తెలుసా మీకు తెలుసా? బికాస్ ఏబెల్ వాజ్ ది ఫస్ట్ ప్రాఫెట్ హూ ప్రీచ్డ్ అబౌట్ మెస్సయా. డు యు నో దట్? ఆబేలు మొట్టమొదటి ప్రవక్త, మెస్సయాను గూర్చిన సువార్తను బోధించినాడు.
How do I know that? Bible says that. వాక్యం చెప్తుంది. Who said that? That Abel was prophet, preaching the gospel about Jesus Christ. యేసుక్రీస్తుని గురించిన రక్షణ సువార్త బోధించినాడు అనేది మనకు ఎలా తెలుసు? Because Jesus said that. When Jesus said, I have to believe it. ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాడో దాన్ని మనం నమ్మాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ Luke's gospel, because Abel was the first prophet in the human history preached about Jesus Christ, the Messiah, the coming Messiah, the Lamb of God will taketh away the sin of the world. ఈ లోక పాపమును తీసివేసే దేవుని గొర్రెపిల్లను గురించిన మొట్టమొదటి వర్తమానము ఏబెల్ ఇచ్చినాడు. కాబట్టి ఐ బిలీవ్ Cain heard Abel preaching about Jesus Christ. నేను ఖచ్చితంగా నమ్ముతాను ఆబేలు ఏదైతే యేసు ప్రభుని గురించిన ఆ రక్షకుని గురించిన ఆ వర్తమానం బోధిస్తున్నాడో కయ్యను విన్నాడు. అండ్ he rejected that preaching. He rejected that preaching. ఆ వర్తమానాన్ని తాను తృణీకరించినాడు. That's why he brought unto God out of his own labor. తన సొంత పని నుంచి తాను కష్టపడిన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించినాడు. విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. దేవునికి అంగీకారమైంది కాదు. బికాస్ ఏబెల్ ప్రీచ్డ్. మరి ఆబేలు బోధించినాడంట. లూక్స్ గాస్పెల్ 11th chapter 50 and 51. లూకాసు వార్త 11వ అధ్యాయము 50-51. లూకాసు వార్త 11వ అధ్యాయము 50వ వచనము 51వ వచనము. అలాగున లోక పునాది నుండి చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము ఈ వంశం యొద్ద కోరుదును. హేబేలు రక్తము నుండి మందిరమునకు మరియు బలిపీఠం మధ్య నాశనం చేయబడిన జకరియా రక్తం వరకు ఈ వంశం వద్ద కోరుదునని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. Verse 50 says the blood of all the prophets, అందరు ప్రవక్తల యొక్క రక్తము చిందింపబడింది. ఈవెన్ ఏబెల్స్ బ్లడ్ వాస్ అంటే ఏముంది అక్కడ? ఆబేలు యొక్క రక్తం కూడా చిందింపబడింది. ఏబెల్స్ బ్లడ్ ఆల్సో వాస్ స్ప్రింకిల్డ్. అక్కడ చిందింపబడింది అంట. అండ్ దట్ ద బ్లడ్ ఆఫ్ ఆల్ ది ప్రాఫిట్స్ విచ్ వాస్ షెడ్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. భూమి పునాదులు వేయబడినప్పటి నుంచి, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది బైబుల్. ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, ఆ భూమి పునాది వేయబడిన దినము నుండి ఈ రక్షణ సువార్త ప్రకటించడం జరిగింది. ఫర్ బై గ్రేస్ ఆర్ ఈ సేవ్ త్రూ ఫెయిత్, కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడినమనే ఈ రక్షణ సువార్త ఆది నుండి బోధించడం జరుగుతుంది. మరి ఈ దినాలలో క్రైస్తవ లోకంలో కృపచేత విశ్వాసం ద్వారా కాదు, క్రియల ద్వారా రక్షమనని నమ్మేవారు ఉన్నారు. అది కయ్యూని యొక్క మార్గము. మరి ఆబేలు యొక్క మార్గంలో మనం చూస్తున్నాం ఇక్కడ మరి కృపచేత విశ్వాసం ద్వారా ఆది నుండి అది బోధించడం జరుగుతుందంట. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మేబీ రిక్వైర్డ్ ఆఫ్ దిస్ జనరేషన్, ఈ వంశం కూడా అది అవసరమై ఉంది. ఈ దినం కూడా అది అవసరమై ఉంది. ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ ఏబెల్, ఆబేల్ యొక్క రక్తం నుండి. దట్ మీన్స్ ఏబెల్ వాజ్ ఎ ప్రాఫిట్ హూ ప్రీచ్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, who preached about Messiah. ఎందుకంటే దేవుడు ఆదాము అవ్వలతో ఒక మాట అన్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తానని చెప్పినాడు. I will put enmity between your seed and the seed of woman. సో అక్కడ మనం ఏదైతే ఆ వర్తమానం చెప్పినాడో దేవుడు, ఆ వర్తమానాన్ని ఆ దినం నుండి బోధిస్తున్నాడు. ఆ వర్తమానాన్ని ఆబేలు బోధించినాడు, కయ్యను విన్నాడు, కానీ దాన్ని రిజెక్ట్ చేసినాడు. అందుకే దేవుడు తనని రిజెక్ట్ చేసినాడు. కాబట్టి ఆ రక్షణ సువార్త ఏదైతుందో, కృపచేత విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతామని ఆ రక్షణ సువార్తను నువ్వు తృణీకరిస్తే దేవుడు నిన్ను కూడా తృణీకరిస్తాడు. నీ అర్పణను దేవుడు స్వీకరించాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇంకొక వచనం చదుదాం. లూకా సువార్త అదే 1వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ 1st chapter, లూక్స్ గాస్పెల్ 1st chapter 69 and 70, 69-70. మరియు తన సేవకుడైన దావీదు ఇంటి నుండి మన కొరకు ఒక రక్షణ శృంగమును లేపాను. అది లోకారంభము నుండి ఉండిన ఆయన పరిశుద్ధ ప్రవక్తల నోటి ద్వారా ఆయన మాట్లాడిన ప్రకారంగానే చేశాను. And hath raised up an horn of salvation. రక్షణ శృంగము, శృంగము, సుంకము అంటే
ఒక రక్షణను, అంటే ఏముంది, శృంగము, హాల్ ఆఫ్ సాల్వేషన్. ఓకే, సో అది యేసు ప్రభు అనమాట. దేవుడు రక్షకుని పంపించినాడు. అది మనం ఇక్కడ ఇంకా మనం చూస్తున్నాం ఇక్కడ, ఫర్ us ఇన్ ద హౌస్ ఆఫ్ హిస్ సర్వెంట్ డేవిడ్ యాజ్ హీ స్పేక్ బై ద మౌత్ ఆఫ్ హిస్ హోలీ ప్రాఫిట్స్. ఏంటంట, ఆయన పరిశుద్ధ ప్రవక్తల నోటి ద్వారా ఆయన మాట్లాడిన ప్రకారం, ఆయన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఆయనను గురించి మాట్లాడడం జరిగింది. అందుకే ఇక్కడ ఇంకొక వచనం చదువు దానికి రిలేటెడ్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ 23rd చాప్టర్ 35th వర్స్. 23:35. నీతిమంతుడైన హేబేలు రక్తము నుండి మందిరమునకును మరియు బలిపీఠమునకు మధ్య మీరు వధించిన బరకియా కుమారుడైన జకరియా రక్తం వరకు భూమిపై చిందింపబడిన నీతి రక్తమంతయు మీ మీదికి వచ్చును. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆబేలు ఎవరు అంటే అతను మొదట ప్రవక్త అనమాట. ఈజ్ అ ప్రాఫిట్. అండ్ సెకండ్లీ ఈజ్ అ రైచస్ మ్యాన్. తను నీతిమంతుడు. కేయిన్ వాజ్ అన్రైచస్ మ్యాన్. ఏబెల్ వాజ్ ఎ ప్రాఫిట్ అండ్ సెకండ్లీ ఈ వాజ్ ఎ రైచస్ మ్యాన్. రెండోదిగా ఆయన ఏంటన్నా నీతిమంతుడు. మొదట ప్రవక్త, రెండోదిగా నీతిమంతుడు. సో నీతిమంతులం ఎట్లా అవుతాము? ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు? నీ పాపం పోయినప్పుడే. నీ పాపం ఎలా పోతుంది? రక్తము చిందిస్తేనే. ఆ యేసు ప్రభు యొక్క రక్తంలోనే నీ పాప క్షమాపణ, పాప విమోచన. అందుకే ఆబేలు ఏం చేసినాడంటే ఒక గొర్రెను వధించినాడు, తన రక్షణను చూపించినాడు. అయ్యా, నేను నీ దగ్గరికి రాలేను, ఈ గొర్రె పిల్ల రక్తము తప్ప నేను నీ సన్నిధికి చేరలేను. యేసు ప్రభు లేకుండా నేను పరలోకానికి చేరలేను. యేసు లేకుండా నాకు రక్షణ లేదు, ఏ నామంలో రక్షణ లేదు, యేసు నామంలో తప్ప అని తను నమ్మినాడు. కాబట్టి యేసు ప్రభుని గూర్చిన ఒక సబ్స్టిట్యూషనరీ అన్నమాట, ఒక ప్రత్యామ్నాయం. యేసు ప్రభు అంటే తనకు బదులుగా మరి యేసు ప్రభును మరి మరణించినాడని, మన పాపములందరి నిమిత్తము యేసు ప్రభు సిలువలో మరణించినాడని ఆయనది చూపించినాడు అనమాట. అందుకే దేవుడు దాన్ని అంగీకరించినాడు. కాబట్టి ఆబేలు చేసిన అర్పణలో తను మొదట ప్రవక్త, రెండోదిగా తను నీతిమంతుడు, తర్వాత ఈ ప్రీస్ట్ ది సాల్వేషన్ బై గ్రేస్, కృపచేత రక్షణ అని తాను బోధించినాడు. అందుకే ఆ గొర్రెపిల్లను వధించినాడు. అది చూస్తున్నాడు ఏంటంటే యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోతాడని అది చూపించినాడు అనమాట. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ, అండ్ థర్డ్లీ he acknowledged that he was a sinner and could not approach to God on his own self. Abel understood that. ఆబేల్ దాన్ని గ్రహించినాడు. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, బికాస్ దే వర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్, దేర్ పేరెంట్స్, వారి తల్లిదండ్రులు ఆ ఏదైనా తోటల నుండి దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోయబడినాడు. ఎందుకంటే వారు దేవునికి అవిధేయత చూపించినారు, దేవునికి తిరుగుబాటు స్వభావం చేసినారు, వారు పాపం చేసినారు. కాబట్టి వారిని బయటికి దేవుడు తోసివేసినాడు. వాళ్ళు మరలా ఆ ఏదైనా తోటలోనికి రానివ్వకుండా 2 కెరూబులను పెట్టినాడు దేవుడు. వారికి ప్రవేశం లేదు. అందుకే మనం చూస్తాం అక్కడ ఆ కృపాసనము లేకుంటే కరుణ పీఠము, ఆ గుడారంలో, ఆ టాబర్నకుల లోపల, ఆ ప్రతిష్ఠాలయం లోపల, ఆ మందసం పెట్టె మీద ఒక 2 కెరూబులు ఉంటాయి. అది కరుణపీఠం అంటాం. అంటే దేవుని యొక్క పరిశుద్ధత అక్కడ చూపిస్తుంది అనమాట. దేవుని యొక్క సన్నిధి మనం చూపిస్తుంది అనమాట. ఏ మనుషుడు కూడా ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళలేడు, యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు ద్వారా నేను పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళగలుగుతాం అని దేవుని ఒక వాక్యం సెలవిచ్చింది. కాబట్టి అందుకే ఆబేలు శ్రేష్టమైన అర్పణను ఇచ్చినాడంట. ఈ అక్నాలెజ్, తను గ్రహించినాడు ఏంటంటే దట్ హీ వాజ్ అ సిన్నర్, తను పాపి అని గుర్తెరిగినాడు. వేరస్ కయీను హీ డిడ్ంట్ యాక్సెప్టెడ్ యాజ్ అ సిన్నర్, తను పాపి అని గ్రహించలేదు. దట్స్ వై హీ బ్రాట్ డిఫరెంట్ ఆఫరింగ్. అందుకే అది వేరే అర్పణను తీసుకొని వచ్చినాడు, తన స్వంత నీతి యొక్క అర్పణను తీసుకొని వచ్చినాడు. దేవుడు దాన్ని తృణీకరించినాడు. అందుకే యేసుప్రభు చెప్పినాడు, ఆ దినమున అనేకులు వస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ఆ దినమున అనేకులు వస్తారు, ప్రభువా ప్రభువా నీ నామమున అవి చేయలేదా, ఇవి చేయలేదా, ఏం చేయలేదు. యేసుప్రభు ఏమంటాడు? అక్రమము చేయవార్లరా నా ఇద్దరి నుండి వెడలిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే మీరు చేయనది అక్రమము, మేలైనది కాదు,
కయ్యను చేసినది మేలైనది కాదు. ఒకవేళ నువ్వు మేలైనది చేసి ఉంటే నువ్వు అంగీకరింపబడవా అంటాడు. అందుకే కయ్యను ఏం చేసినాడంటే, అక్కడ ఆదికాండం 4:7 చదవం. అక్కడ 7 చదవండి. 4:7. చదువు. నీవు మేలైనది చేసిన ఎడలా నీవు అంగీకరించబడకపోవుదువా? అయితే నీవు మేలైనది చేయని ఎడలా పాపము ద్వారమునొద్దనే. నువ్వు మేలైనది చేయలేదు కాబట్టి పాపం ఎక్కడుంది? ద్వారం దగ్గరనే ఉంది. సో ప్రియులారా, మేలైనది ఎందుకు పాపం సంగతి మాట్లాడు దేవుడు అంటే, పాపం యొక్క పాప పరిహారార్థమైన ఆ బలిని కయ్యను అర్పించలేదు. సో మేలైనది చేసి ఉంటే నువ్వు అంగీకరించబడుతున్నావు. అండ్ ఇఫ్ thou doest well, sin lieth at the door. If thou doest not well, sin lieth at the door. And unto thee shall he be his desire, and thou shalt rule over him. మరి ఆ పాపము నిన్ను ఏలుతుందంట. మన జీవితంలో పాపము ఏలడము ఎప్పుడు వెళ్తుందో తెలుసా? నీకు సరైన రక్షణ లేనప్పుడే. సరైన రక్షణ లేనప్పుడు నీ జీవితంలో పాపము నీ మీద పరిపాలన చేస్తుంది. నీకు నిజంగా రక్షణ ఉంటే పాపము నువ్వు ఒప్పుకుంటావు. ఆ పాపము నిన్ను ఎప్పుడు కూడా నీ మీద పరిపాలన చేయనియవు. ఎందుకంటే నీ మీద పరిపాలన చేసేది దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ప్రీస్ట్ అబౌట్ ది బ్లడ్ సాక్రిఫైస్. మరి అక్కడ రక్తపాతం గురించిన, అంటే రక్తంను చిందించే ఆ అర్పణను గురించి మరి ఆబేలు బోధించినాడు. అందుకే యోహాను సువార్త 1:29 ఉంది, మనకు తెలిసిన వచనమే. ఇదిగో లోక పాపమును తీసివేసే దేవుని గొర్రెపిల్ల. అందుకే ఆయన గొర్రెపిల్లను అర్పించినాడు. ఆ అర్పణ ఏం చూపించినాడంటే, యేసు ప్రభు నా కొరకు, నాకు బదులుగా, నాకు ప్రత్యామ్నాయంగా నేను పొందవలసిన శిక్ష, నేను పొందవలసిన నరకము, నేను పొందవలసినదంతా కూడా యేసు ప్రభు తీసుకున్నాడని ఆబేలు ఆ అర్పణను ఇచ్చినాడు. అందుకే దేవుడు దాన్ని అంగీకరించినాడు. దేవుని యొక్క చిత్తానుసారమైన అర్పణను ఇచ్చినాడు. కాబట్టి ప్రియులారా, అది మనం గమనించాలి. అందుకే ఇక్కడ కయ్యను ఏం చేసినాడు? ఆబేలును ఆ పొలంలో ఉన్నప్పుడు చంపేసినాడు. చాలా భయంకరమైన మర్డర్ అది. తన సొంత తమ్ముని చంపేయడము, తన సొంత వారిని చంపేయడం అంటే అది పాపం యొక్క ప్రభావం అన్నమాట. పాపం అంటే అది పండి 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 ఏమవుతుందంటే లాస్ట్కి పరిపక్వమై ఏం తీసుకొని వస్తుంది? మరణం తీసుకొని వస్తుందంట. కాబట్టి కయ్యను వెళ్ళిన మార్గము మరణమైన మార్గము, ఆబేలు వెళ్ళిన మార్గము జీవపు మార్గము. అందుకే ఆబేలు చనిపోయినను తాను ఇంకా మాట్లాడుతున్నాడు. ఫెయిత్ స్పీక్స్. దట్ ఈస్ వాట్ ఏబెల్ looked upon. One man said, okay, one preacher said, Abel looked upon bird, but we are looking on flower, he says. ఆబేల్ అంటే ఒక మొగ్గను చూసినాడంట, అంటే ఇంకా చిగురించలేదన్నమాట. ఒక మొగ్గ చూసినాడు, కానీ మనం చూసేది ఒక పువ్వును చూస్తున్నాం అనమాట. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు అనమాట. ఆబేలు యేసు ప్రభుని చూసినాడు. హీ బిలీవ్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్, అండ్ వీఆర్ సీయింగ్ జీసస్, and we are believing on Jesus Christ. That is what faith is. అదే విశ్వాసం. కాబట్టి Abel speaks even though he is dead. ఆయన మరణించినా కూడా తను ఇంకా మాట్లాడుతున్నాడు. కాబట్టి that is the message of salvation. So he is a righteous man to remember. అందుకే కీర్తనలలో 112:6 అంటాడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటామంట. We remember righteous man because righteous man speaks about faith, speaks about salvation. సో దేవుడు మనకు సాయం చేయాలి. కాబట్టి డస్ యువర్ ఫెయిత్ స్పీక్స్? దట్ ఈస్ ద క్వశ్చన్. నీ విశ్వాసం మాట్లాడుతుందా? వాట్ డస్ ఇట్ మీన్ ఫెయిత్ స్పీక్స్? విశ్వాసం మాట్లాడుతుందంటే అర్థం ఏంటి? ఈవెన్ దో యు ఆర్ అలైవ్, యు ఆర్ డెడ్, యువర్ ఫెయిత్ షుడ్ స్పీక్. నువ్వు బ్రతుకున్నా కూడా, చనిపోయినా కూడా నీ విశ్వాసం మాట్లాడాలి. ఏంటి విశ్వాసం? వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ డస్ యువర్ ఫెయిత్ స్పీక్? నీ విశ్వాసం ఏ విశ్వాసం గురించి మాట్లాడాలి? స్పీక్స్ అబౌట్ ది ట్రూ సాల్వేషన్ ఇన్ గాడ్. నిజమైన రక్షణ సువార్తను బోధిస్తుంది. కాబట్టి ఫెయిత్ స్పీక్స్ యువర్ టెస్టిమనీ ఆఫ్ సాల్వేషన్. ఫెయిత్ స్పీక్స్ అబౌట్ యువర్ టెస్టిమనీ ఆఫ్ సాల్వేషన్. ఫెయిత్ స్పీక్స్
about Jesus Christ, faith speaks about his sacrifice. Because Jesus, he offered a better sacrifice than Abel. Hebrews 12:24, last final verse, Hebrews 12:24. హెబ్రీ 12:24. Why faith speaks about Jesus Christ? యేసు ప్రభువుని గురించి ఎందుకు విశ్వాసం మాట్లాడుతుందంటే, this is the reason, ఇది కారణము. Hebrews 12:24. మరియు నూతన ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును మరియు ఏబేలు కంటే శ్రేష్టమైన సంగతులను మాట్లాడుచున్న ప్రోక్షింపబడు రక్తం మీదకు వచ్చి ఉన్నారు. And to Jesus, the mediator of the new covenant, and the blood of sprinkling that speaketh, the blood speaketh, of faith speaks. Blood speaketh better things than of Abel. ఏబేల్ కంటే ఇంకా శ్రేష్టంగా మాట్లాడుతుంది అంటే ఇట్ ఈస్ మోర్ క్లియర్. ఇది చాలా శ్రేష్టంగా ఉంది. ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అ మీడియేటర్. వితౌట్ జీసస్ క్రైస్ట్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు హెవెన్. నో జీసస్, నో హెవెన్. నో జీసస్ అండ్ యూ విల్ ఎంటర్ ఇన్ టు హెవెన్. దట్ ఈస్ KNOW. నో హెవెన్. నువ్వు యేసు ప్రభు తెలియకుంటే నువ్వు పరలోకం తెలియదు. యేసు ప్రభుని ఎరిగి ఉంటే నువ్వు పరలోకం చూడగలుగుతావు. సో అందుకే ఇక్కడ అంట ఆబేల్ అంట ఏం చేసినాడంట, చనిపోయినను ఏముంది బ్రదర్ అక్కడ చదవండి, లాస్ట్ ఫైనల్ 4వ వచనం, హెబ్రీ 11:4. అతడు నీతివంతుడను సాక్ష్యమును పొందెను మరియు దాని ద్వారానే అతడు చనిపోయినను మాట్లాడుచున్నాడు. సో ఇక్కడ చాలా గంభీరంగా దేవుడు తన గురించి మాట్లాడినాడంట. బై విచ్ హి అబ్టైన్డ్ విట్నెస్ దట్ హీ వాజ్ రైచస్. తాను నీతిమంతుడని ఒక సాక్ష్యం పొందినాడంట. ఎవరు చెప్పినారు? యేసుప్రభు చెప్పినాడు. తాను నీతిమంతుడని యేసుప్రభు సాక్ష్యం ఇచ్చినాడు. దేవుడు తనను గురించిన సాక్ష్యము. ఆబేలు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడంట. తర్వాత ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ గాడ్ టెస్టిఫైయింగ్ ఆఫ్ హిస్ గిఫ్ట్స్, తను అర్పణలను గురించిన దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. అండ్ బై ఇట్, దాని ద్వారానే, బై హిస్ ఫెయిత్, బై హిస్ ఆఫరింగ్, తన విశ్వాసం ద్వారా, దాని ద్వారానే ఏముంది బ్రదర్ అక్కడ లాస్ట్ లైన్ చదవండి. మరియు దాని ద్వారానే అతడు చనిపోయినను మాట్లాడుచున్నాడు. దేని ద్వారా? బై ఇట్, బై హిస్ ఫెయిత్, బై హిస్ ఆఫరింగ్, ఈవెన్ దో హీ వాజ్ డెడ్, హీ స్పీకeth అబౌట్ జీసస్ క్రైస్ట్. స్టిల్ హీ స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. We are remembering him. మరి అతను చనిపోయినను దాని ద్వారానే మాట్లాడుతున్నాడు. దేని గురించి? యేసు ప్రభుని గురించిన, యేసు ప్రభుని గురించిన రక్షణ సువార్త. కాబట్టి అందుకే మన సంఘము ఈ రక్షణ సువార్తను, మరి ఇక్కడ మనం చూసినాం, ఈవెన్ దో యు ఆర్ అలైవ్ ఆర్ డెడ్, డస్ యువర్ ఫెయిత్ స్పీక్స్? దట్ ఈస్ ద క్వశ్చన్. నువ్వు బ్రతికున్నా చనిపోయినా నీ విశ్వాసము ఈ రక్షణ సువార్తను గురించి మాట్లాడుతుందా? So that is the question. Let us all look to the Lord in prayer. మనమందరం కూడా దేవుని వైపు చూస్తాము. Is my faith speaks? నా విశ్వాసం మాట్లాడుతుందా? Is am I living what I believe? నేను ఏదైతే నమ్ముతున్నానో దాని ప్రకారం జీవిస్తున్నానా? Is my faith speaks? Is your faith dead or does it speak? నీ విశ్వాసము మృతమైందా లేకుంటే మాట్లాడుతుందా? Does your faith speaks? Because Abel's faith speaks. Abel's offering speaks about Jesus Christ, about heaven, and about God. Does you speak about God, about faith, about salvation? రక్షణ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? Does you speak about salvation, the great salvation, the free grace salvation, ఉచితమైన కృపతో ఇవ్వబడిన రక్షణ? Have you believed the Lord Jesus Christ, that he died for your sins and rose again? యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయి తిరిగేసాడని నేను నమ్మినావా? లేకుంటే నీ స్వంత నీతితో నేను మంచివాడను, నేను మంచి ఆమెను, నా లోపల అన్నీ మంచిగున్నాయి కాబట్టి నేను పరలోకానికి పోతాను అనే ఆలోచనతో నువ్వు ఉన్నావా? ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. అటువంటి రక్షణను దేవుడు స్వీకరించాడు. ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయము మన పాపముల నిమిత్తము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపముల నిమిత్తము శిలువలో మరణించినాడు. మరి నువ్వు అది నమ్మితే నువ్వు పరలోకానికి వెళ్తావు, మరి నువ్వు నమ్మకుంటే నరకానికి వెళ్తావని
దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్పీక్స్, ద ఫెయిత్ స్పీక్స్. మరి విశ్వాసం మాట్లాడుతుంది. హ్యావ్ యూ బిలీవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? నువ్వు ఇంకా యేసు ప్రభువుని నమ్మకుంటే దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినము. డోంట్ వేస్ట్ ఇట్, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. దాన్ని నిరాకరించకము. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈ దినమే రక్షణ దినము. ఇఫ్ యూ బిలీవ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ బి సేవ్డ్. ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఇది ఉచితమైన రక్షణ పాత్ర. దేవుడు నీకు ఇచ్చేది ఉచితంగా. దేవుడు నీకు ఇస్తున్నాడు రక్షణ. నువ్వు దాని కొరకు ఏ క్రియ చేయాల్సిన అవసరం లేదు. నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మంచితనం అంతా కూడా మురికి గుడ్డలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ సొంత నీతితో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. యేసు ప్రభు తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఎందుకంటే యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయినాడు. అయ్యా, మరి నువ్వు నమ్మితే నీకు రక్షణ. నువ్వు నమ్మకుంటే కయ్యను వలె నశించిపోతావు. మరి యేసు ప్రభుని నేను నమ్మినాను. మరి నమ్మితే నీ విశ్వాసం మాట్లాడుతుందా? ఐ సే ఐ బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. డస్ యువర్ ఫెయిత్ స్పీక్స్? డస్ యువర్ ఫెయిత్ స్పీక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్? డస్ యువర్ ఫెయిత్ స్పీక్స్ అబౌట్ ద లార్డ్? Does your faith speaks about the Savior, the great sacrificial love? నీ విశ్వాసం ఆ విధంగా మాట్లాడుతుందా? ఈవెన్ దో యు ఆర్ అలైవ్ ఆర్ డెడ్, విల్ యువర్ ఫెయిత్ స్పీక్? నీ విశ్వాసం మాట్లాడుతుందా? నువ్వు చనిపోయినా బ్రతికినా. ఇక్కడ బ్రతికినాము. బ్రతికినప్పుడే మన విశ్వాసం మాట్లాడుకుంటే చనిపోయినప్పుడు నిన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? కాబట్టి నీ విశ్వాసము మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన యొక్క సమయం కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, మరి మీరు భూమి పునాదులు వేయబడకముందే మా రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసినారు. మరి మీ యొక్క ప్రియ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తును మరి ఈ లోకానికి పంపించి మానవ కోటి యొక్క పాపం నిమిత్తము తను శిలువలో మరణించినాడు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి రక్తం చిందించడం ద్వారా మరి పాప క్షమాపణ, పాప విమోచన అని సెలవిచ్చినారు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆబేలు యొక్క అర్పణలో రక్తము చిందించడం మేము చూసినాము. అంటే తనకు బదులుగా మరి యేసు ప్రభు మరణించినాడని మరి భూమి ఆరంభం నుండి ప్రవక్తలు, నీతిమంతులు ఆ వర్తమానాన్ని బోధించినారని ప్రభువా మరి మీరు చెప్పినారు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో, మత్తయి వార్త 23వ అధ్యాయంలో ప్రభువా మీరు చెప్పినారు. మరి ఆ లోక ఆరంభం నుండి ప్రవక్తలు, నీతిమంతులు ఆ రక్షణ సువార్తను బోధించినారని మరి ఈ దినం కూడా ఈ వంశం కూడా మా మధ్యలో ఉండే వారికి కూడా అదే రక్షణ సువార్తను మరి లోక ఆరంభం నుండి రక్షణ సువార్తను మరి ఇక్కడ కూడా వినిపించినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ యొక్క గంభీరమైన ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తను మరి ఈ యొక్క ఆవరణంలో మరి ఇంకా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో వారి హృదయాలను మీరే తట్టండి. ఇప్పుడు మరి వారు మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి సాయం చేయండి. కయ్యను మార్గంలో వెళ్లకుండా మాకు సాయం చేసి ప్రార్థిస్తున్నాము. తను మరి మేము యేసు ప్రభు యొక్క మార్గంలో, ఆయన మార్గము జీవము సత్యం అని చెప్పినాడు. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళుటకు మా అందరు కూడా సాయం చేయండి. మేమందరం కూడా మరి మీ యొక్క విశ్వాసంను గురించి మాట్లాడుటకు మాకు సాయం చేసి ప్రార్థిస్తూ మా సంఘాన్ని మరి మీరే దీవించి ఆశీర్వదించమని మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.